మానసా, నువ్వేం కంగారు పడకమ్మా. నీ మావను చంపింది ఎవరో పోలీసులు కనుక్కుంటారు. మామా, ఎదురు ఐస్ అమ్ముకునేవాడు వస్తున్నాడు చూడు. అవును, వాడక్కడే కాదు, మానస వాళ్ళ తమ్ముడు కూడా తీస్తున్నాడు చూడు. దీన్ని ఇలానే వదిలేయకూడదు. ఈ ఐసోడు దీన్ని తీసుకెళ్ళిపోతే మనం అన్యాయం అయిపోతాం. అయితే అడుగుదాం. రే ఆగరా, జరగండి, మేము వెళ్ళాలి. చూసావా మామా, ఐస్ అమ్ముకునేవాడు తప్పుకోమంటున్నాడు మనల్ని. అదే కదా, ఈ ఐస్ అమ్ముకునేవాడు సైకిల్ నచ్చింది, మళ్ళాంటి జమీందారులు నడిపే బైక్ నచ్చలేదు దీనికి. ఇప్పుడు నువ్వు దారిస్తున్నావా లేదా? వచ్చి బండెక్కమ్మా, ఊరేగింపులో దేవత మాదిరి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఏమంటావు? మీరిద్దరు పెద్ద మనుషులే కదా, ఇలా గొడవ చేయటం మీకు సమంజసమేనా? ఏ, నువ్వు పెద్ద మనిషివేమో, మమ్మల్ని పెద్ద మనిషి అని పిలిచి అవమానించుకో. అలా చెప్పు మావా. నువ్వు అసలు మనిషివేనా? మీరు సైకిల్ తీయండి, వెళ్దాం. ఎక్కువ చేస్తున్నావు. వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంది? ఏ చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటే ఏంటా? చూసావా మావా? ఎందుకు నవ్వుతున్నారు? మన తాతల కాలంలో ఇలాగే పెళ్లి చేసుకునేవారు కదా. మోండం లాంటి తల, కుండ లాంటి పొట్ట, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాదిరి కాళ్ళు, ఏం ఆకారంలో ఇది. ఈ ముసలోడు నీకు నచ్చాడా? మీరండి, పోదాం. కూర్చుందిరా. పోరా 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 పో. ఐస్ అమ్ముకునే ముసలోడికి కన్న పిల్లలతో రొమాన్సా? మావా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఆ ఐస్ అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటదేమో అనిపిస్తుంది. మామా, నువ్వు చెప్పినట్లు జరిగితే ఎక్కడ ఎంట్రుకలు మొలిపించుకుంటా. అయితే ఓకే, గట్టిగా పట్టుకో, లేకపోతే గుంతలో పడిపోతావు. వాళ్ళంటే బుద్ధి లేకుండా వాగా, నువ్వు అలా చెప్పుండకూడదమ్మా. ఏమని చెప్పుండకూడదు? మరోసారి నేను పెళ్లి చేసుకుంటానని తమాషాకు కూడా అలా చెప్పు దయచేసి. తమాషాకి చెప్పలేదు, నిజంగానే చెప్పాను. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే నన్ను ఉంచుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. పెళ్లికి ఎవరూ ఆశపడలేదు. అలా ఆశపడ్డ మా బావను చంపేశారు. మీరు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏమ్మా, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నేను మిమ్మల్ని శరీర సుఖం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరు నన్ను గౌరవిస్తారు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటయ్యా పచ్చి మంచినీళ్ళలా ఉన్నాయి? మందు తయారు చేయడానికి టైం లేదు సార్. ఏం చెప్తున్నావయ్యా? ఫ్యాక్టరీలో మందు తయారవక ముందు బండి నాపి సరుకు రెడీ అని టార్చర్ చేస్తున్నారు సార్. అందుకని సగం సగం తయారు చేసి పంపించేస్తున్నారు. ఆ రేంజ్లో మన వాళ్ళు తాగుతున్నారు సార్. సార్, నిన్న టీవీలో రామాయణం సినిమా కొంచెమే చూసా. చాలా అద్భుతంగా ఉంది సార్. రామాయణం చూసి అంత రిలాక్స్గా ఉన్నావు? సార్, నేను స్టేషన్లోనే కానిస్టేబుల్ని. ఇంట్లో అడుగు పెడితే మా ఆవిడికి మొగుణ్ణి. ఈ యూనిఫామ్ పక్కన పెట్టేస్తాను. నువ్వేదైనా చేసుకోరా, ఆ రామాయణం కథ చెప్పు. రామాయణం కథ మీకు తెలుసు కదా సార్? తెలుసు, అది చిన్న వయసులో చూసా. నువ్వు లేటెస్ట్గా చూసా అన్నావు కదా, ఏం మారిందో చెప్పు. అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. రామాయణంలో దశరథుడికి 60,000 మంది పిల్లలు. ఒక పిల్లానికే దోలదేరుతుంది ఇక్కడ. ఇందులో మహారాజుకి 60,000 మంది పిల్లాలా? ఆ 60,000 మంది పిల్లల్లో ముఖ్యమైన పిల్లం ఎవరంటే? 60,000 పిల్లల కథ చెప్పడమే పెద్ద తప్పు. అందులోనూ ముఖ్యమైన పిల్లం గురించి చెప్పడం క్షమించరాని తప్పు. రామాయణం కథని చాలా సింపుల్గా చెప్పు. రాముడు భార్య సీతని రావణుడు ఎత్తుకెళ్ళాడు సార్. తన భార్య కోసం వానరసేన సహాయంతో వారత కట్టి రావణుణ్ణి చంపి తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు సార్. అయితే ఇద్దరి మధ్య గొడవ కారణం అమ్మాయేనా? కాక రాముడికి రావణుడికి ఆస్తి గొడవ లేక ఈగో గొడవ. అమ్మాయి గురించే చావు వరకు తెచ్చుకున్నారు. అయితే అమ్మాయి కోసం కొట్టుకున్నారంటావా? త్రివిక్రమలా సూటిగా చెప్పాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కొట్టుకుంటుంది భూమి కోసమో లేదా అమ్మాయి కోసమో. ఇక్కడ నేను ఇన్స్పెక్టరా, నువ్వు ఇన్స్పెక్టరా? మీరే సార్. అయితే మూసుకొని తాగు. సార్, ఆ జగదీష్ మర్డర్ కేసు అయిపోయింది కదా సార్? ఎలా చెప్పగలిగావు? నిన్ననే ఆ లవర్ బాయ్ అన్ని ఐస్ బాక్స్ మూతలు చెక్ చేసి ఆ మూత సెట్ అవ్వలేదని చెప్పాడు కదా సార్. ఇంకేంటి చెప్పాడు, కానీ అన్ని ఐస్ బాక్సుల్లో 4 ఐస్ బాక్స్ మూతలు
సెట్ కాలేదని చెప్పాడు. మరి ఈ కేసు ఇప్పుడు సాల్వ్ అవుదంటారా? అది నువ్వు ఇన్స్పెక్టర్ అయితే. అంటే